x ఈక్వల్స్ ఏమి ఇచ్చిండు 7 ప్లస్ 4 రూట్ 3 అని చెప్పేసి ఇచ్చిండు. అండ్ 1/x కావాలి. 1/x ఏమవుతుందంటే ఈ నెగటివ్ సైన్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ప్లస్ లో నెగటివ్ వస్తుంది. ఎలా అంటే చెప్తా, ట్రిక్ ఉంది. 4 రూట్ 3 అవుతుంది అనమాట. ఎందుకు అంటే ఈ నెంబర్స్ ని రెండు నెంబర్లని స్క్వేర్ చేసి మైనస్ చేయండి. స్క్వేర్ చేసి మైనస్ చేస్తే 1 వచ్చినప్పుడు మాత్రమే ఇలా మైనస్ సైన్ అవుతుంది. ఓకే, నేనేమంటున్నా, ఇక్కడ 7 ఉంది అండ్ 4 రూట్ 3 ఉంది, రెండు నెంబర్లు ఉన్నాయి. వీటిని స్క్వేర్ చేసి డిఫరెన్స్ చేయండి. 1 వస్తే అప్పుడు మనం ఇట్లా మైనస్ గా రాసుకోవచ్చు. ఇక్కడ 7 స్క్వేర్ అంటే ఏంది, 7 స్క్వేర్ అంటే 49. నెక్స్ట్ 4 రూట్ 3 స్క్వేర్ ఏమవుతుంది, 4 రూట్ 3 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 కి స్క్వేర్ 16 అవుతుంది. అండ్ రూట్ 3 అంటే స్క్వేర్ అంటే ఏమవుతుంది, రూట్ కి 3 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. కాబట్టి 16 3 48 అవుతుంది అనమాట. వీటి డిఫరెన్స్ ఎంత, 49 నుంచి 48 పోతే 1. అలా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం మైనస్ గా రాసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇది వీటిని కలపండి కదా అడిగిండు, x ప్లస్ 1/x అడిగిండు కాబట్టి కలిపి చూడండి. ఇప్పుడు కలిపితే ఏమవుతుంది, ఇది ప్లస్ ఇది మైనస్ నెంబర్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 7 ప్లస్ 7 అనేది 14 అవుతుంది అనమాట. సో